బంగ్లాదేశ్ క్రికెట్ టీం టీ20 వరల్డ్ కప్ ను బాయ్కట్ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా అండ్ శ్రీలంకలో జరగాల్సిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో మేము ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. బాయ్కట్ చేయడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పిన రీజన్స్ లో ఫస్ట్ వన్, ఇండియాలో బంగ్లాదేశ్ క్రికెటర్స్ కి సేఫ్టీ ఉండదని, కేకేఆర్ తరపున ఆడుతున్న ముస్తఫిజుర్ రెహమాన్ కు తీవ్రవాద గ్రూపుల నుండి వార్నింగ్స్ వచ్చాయని, ఆ టైంలో బీసీసీఐ అతనికి భద్రత కల్పించలేకపోయిందని, ఒక్క ప్లేయర్ కి భద్రత కల్పించలేనప్పుడు టీం మొత్తానికి సేఫ్టీ ఎలా ఉంటుందని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ఆరోపించారు. సెకండ్ వన్, ఐసీసీకి బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను ఇండియాలో కాకుండా శ్రీలంకలో పెట్టాలని కోరింది. భారత్ లో ఆటగాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదని, ఆల్రెడీ వేసిన షెడ్యూల్ చివరి నిమిషంలో చేంజ్ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్ వినలేదు. చివరికి ఐసీసీ ఓటింగ్ కండక్ట్ చేసింది. 16 కంట్రీస్ లో 14 కంట్రీస్ షెడ్యూల్ చేంజ్ చేయొద్దని, 2 కంట్రీస్ చేంజ్ చేయాలని మద్దతు ఇచ్చారు. ఆ 2 కంట్రీస్ ఏంటో మీకు తెలుసు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థర్డ్ వన్, ముస్తఫిజుర్ రెహమాన్ ఇష్యూ తర్వాత బంగ్లాదేశ్ తన దేశంలో ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్స్ బ్యాన్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాన్ని మరింత క్షీణింపచేసింది. ఫోర్త్ వన్, ఐసీసీ కొంత టైం బంగ్లాదేశ్ కి రీథింక్ చేసుకోవడానికి టైం ఇచ్చింది. వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకోకపోవడంతో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోయింది. అయితే బంగ్లాదేశ్ ని రీప్లేస్ చేయడానికి స్కాట్లాండ్ క్రికెట్ టీం ను వరల్డ్ కప్ లో ఆడించే అవకాశం ఉంది.